ప్రభు వల్ల మనకేం చూపిస్తూ ఉంది? మనం సాధారణంగా ఈ లోకానుసారంగా ఒక విషయం మనం మాట్లాడుకుంటే, ఎవరైనా మనకు ఎందుకు మనం పిలిచినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. చక్కగా ముందుగానే మనం తయారయ్యి టయానికి వెళ్ళటానికి పిల్లలతో కానీ అన్నీ కూడా మనం ఒక ప్రణాళికాబద్ధంగా మనం అక్కడికి వెళ్తాం, ఆ ప్రాంతానికి వెళ్తాం. మనం ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆహ్వానిస్తారు. ముందు సోఫాలో కూర్చుంటాం, తర్వాత ప్రాసెస్ ఉంటుంది. టేబుల్ మీదకి రమ్మంటారు, నువ్వు కాదులే నువ్వు వెళ్ళు, నువ్వు కాదులే నువ్వు వెళ్ళు అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనకి లోకానుసారంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. అంటే ఆ సీట్లో ఇప్పుడు మనం మా ఇంటికి ఎవరైనా వస్తే ఒక 5-6 వచ్చారనుకోండి, అన్న రండి అంటే, అన్న నేను కాదు అన్న ఎక్కడ కూర్చుంటారు, సోఫాలో కూర్చుంటారు. రండి అన్న అంటే, కాదులే అన్న మీరు కూర్చోండి అన్న అంటారు. అంటే ఆ టేబుల్ మనం సమీపించాలి అంటే మనకి చాలా మరి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ అంటే కొన్ని మనం తప్పకుండా పాటించాల్సినటువంటి ఒక విషయాలు ఉన్నాయి. అందుకే ఈ బలను ఏం సూచిస్తుందంటే, అందుకే నాకు తాను పరీక్షించుకోవాలా అనుకోవచ్చు. ఇక్కడ యవనస్తులు ఎవరు ఉన్నారా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు? ఇప్పుడు ఏ టైము మనకి అందరికీ? రూపస్ చదువుతాడు ఏ టైము మనకి? ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అందరికీ, అంతే కదా? ఇప్పుడు అందరికీ ఏ టైము? ఎగ్జామ్స్ టైం. అయితే సాధారణంగా మనం కృపాకాలంలో ఉన్నాం అనుకోండి. అయితే ఇప్పుడు మన పరీక్షా సమయం. ఇప్పుడు మనకు కూడా పరీక్ష. ఇప్పుడు ఈ వారం పరీక్ష చేసుకోవాలి. అన్నదినం కూడా మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలా. పరిశుద్ధుని యొక్క బలలో మనం ప్రవేశించాలంటే మన స్థితి ఎలాంటిది అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి మనం సరిచేసుకోవాలా.